ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం ఇజ్రాయేలు చరిత్రలో ఒక కీలకమైన సంఘటన తర్వాత దేవుడు రాజైన సొలొమోనుకు ఇచ్చిన సమాధానంలో భాగం. సొలొమోను రాజు తన తండ్రి దావీదు కోరిక మేరకు యెరూషలేములో యెహోవా కొరకు గొప్ప మందిరాన్ని నిర్మించాడు. మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత సొలొమోను ప్రజలందరి సమక్షంలో ప్రార్థన చేసి దానిని దేవునికి అంకితం చేశాడు. ఆ ప్రార్థనలో ప్రజలు భవిష్యత్తులో పాపం చేసి కరువు, తెగులు లేదా యుద్ధం వంటి విపత్తులను ఎదుర్కొన్నప్పుడు వారు ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచాలని వేడుకున్నాడు. సొలొమోను ప్రార్థన ముగించగానే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి బలులను దహించి యెహోవా మహిమ మందిరాన్ని నింపింది. ఇది దేవుడు సొలొమోను ప్రార్థనను అంగీకరించాడని మరియు ఆ మందిరాన్ని తన నివాస స్థలంగా ఎంచుకున్నాడని తెలిపింది. ఆ మహిమాన్విత సంఘటన తర్వాత దేవుడు సొలొమోనుకు రాత్రి దర్శనమిచ్చి మాట్లాడాడు. ఆ మాటల్లో, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితినని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండునని సెలవిచ్చాడు. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధ పరిచితిని అంటే సాధారణంగా దేవుడు ఒక వ్యక్తిని, స్థలాన్ని లేదా వస్తువును ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు వేరు చేయడం మరియు దానిని పవిత్రపరచడం గురించి వివరిస్తుంది. ఉదాహరణకు, దేవుడు అబ్రహామును ఇజ్రాయేలు జాతికి మూల పురుషుడిగా ఉండటానికి అతన్ని సమస్త జనాంగాలలో నుండి ఎంపిక చేశాడు. అలాగే యాజకులు ఆరాధన సేవలను నిర్వహించడానికి వారు ఇతరుల నుండి పరిశుద్ధపరచబడ్డారు. క్రొత్త నిబంధనలో విశ్వాసులు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడి లోకం నుండి వేరు చేయబడి దేవుని ఆత్మ నివాసముండే జీవన మందిరాలుగా ఎంపిక చేయబడ్డారు. ప్రియులారా, ఎంపిక చేసుకోవడం అనేది దేవుడు తన ఉద్దేశం కోసం నిర్ణయించే చర్య. అయితే పరిశుద్ధపరచడం అనేది ఆ ఉద్దేశం నెరవేరడానికి ఆ ఎంపిక చేయబడిన వ్యక్తిని లేదా వస్తువును పవిత్రంగా మరియు సిద్ధంగా ఉంచే చర్య. అలాగే నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండునని దేవుడు సెలవిచ్చాడు. అంటే దేవుడు ఉదాసీనంగా ఉండడని, ఎల్లప్పుడూ శ్రద్ధతో మరియు ప్రేమతో చూస్తాడని ఇది తెలుపుతుంది. ఉదాహరణకు, ఒక తల్లి లేదా తండ్రి తమ పిల్లల పట్ల నిరంతరం ప్రేమ, జాగ్రత్త కలిగి ఉన్నట్లుగా బిడ్డ ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుల మనస్సు, కన్ను వారిపైనే ఉంటుంది. అదేవిధంగా దేవుడు తన ప్రజలు ఉన్న స్థలంపై, వారు చేసే ఆరాధనపై, వారికి కలిగే కష్టాలపై ఎల్లప్పుడూ తన దృష్టిని, హృదయాన్ని ఉంచుతాడు. ఇది దేవుని నిస్సందేహమైన ప్రేమను మరియు ఆయన శాశ్వత నిబద్ధతను ప్రకటిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు అని. ప్రియులారా, ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలే అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.
నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును అని. సహోదరి సహోదరులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని అని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును అని నీవు సొలొమోనుకు సెలవిచ్చావు. దేవా, ఒక వ్యక్తిని, స్థలాన్ని లేదా వస్తువును ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు వేరు చేయడం మరియు ఎల్లప్పుడూ శ్రద్ధతో చూడడం నీ నిస్సందేహమైన ప్రేమను మరియు నీ శాశ్వత నిబద్ధతను తెలియజేస్తుంది. గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ ద్వారా పరిశుద్ధపరచబడి లోకం నుండి వేరు చేయబడి నీవు నివాసముండే జీవన మందిరాలుగా ఎంపిక చేయబడుటకు సహాయము దయచేయమని మేము నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు నీ అందుండి నడుచుకొనుచు నిన్ను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మమ్మను చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుటకు కృపచూపమని, కీడు నుండి తొలగి మేలు చేయిచు సమాధానము వెతికి దాన్ని వెంటాడే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.